కోడి మంచి నాటుకోడి కంటికి కనిపిస్తే నాన్ వెజ్ ప్రియులకు ముందుగా నోట్లో నీళ్లూరుతాయి. ఆ నాటుకోడిని ఓ పట్టుపడితే స్వర్గం కనిపిస్తోందని అనుకుంటారు. ఇక దాని గుడ్డుకు కూడా చాలా మందే లవర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు విషయాన్ని తెలుసుకుంటే మాత్రం కోడి వైపు చూడగానే ఓ పెద్ద డైనోసర్ మీ కంటి ముందు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ డైనోసర్ మీకు ఇష్టమైన కోడిలో కనిపిస్తోంది. ఇదేంటి, కోడికి డైనోసర్కి ఏం లింక్ అనుకుంటున్నారా? చాలా పెద్ద లింకే ఉంది. ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్. మన కళ్ళ ముందు కుక్కురో అని కనిపిస్తున్న కోడి అంత లైట్గా తీసుకోకండి. దాని చరిత్ర, దాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గిన్నెలో ఉన్న చికెన్ లెగ్ పీస్ని చూసినా భయమేస్తోంది. ఎందుకంటే ఇప్పటి కోళ్ళన్నీ కూడా ఒకప్పుడు అంటే 66 మిలియన్ల ఏళ్ల క్రితం డైనోసర్ జాతికి చెందినవే అని తాజా పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఇప్పటికీ కోళ్లల్లో డైనోసర్ జెనెటిక్స్ బతికే ఉన్నాయని సంచలన నివేదికను శాస్త్రవేత్తలు ఇచ్చారు. ప్రతి కోడి లోపల దాగి ఉన్న డైనోసర్ భాగాలు ఉన్నాయని తేల్చారు. దంతాలు, పొడవైన ఎముక, తోక, రెక్కలపై గోళ్ల వేళ్లకు సంబంధించిన జన్యువులున్నాయట. కానీ అవన్నీ ఇన్యాక్టివ్గా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఈ జన్యువులను తిరిగి యాక్టివేట్ చేసినప్పుడు కోడి పిండాలు నిజమైన దంతాలను కలిగి ఉంటాయట. పలు ఎముకలు పొడవైన తోకను పెంచుతాయి. రెక్కలకు ప్రత్యేక గోళ్ల వేళ్లు పెరగడం మొదలవుతాయట. కోడి డైనోసర్ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా కోళ్లు థెరోఫాడ్ డైనోసర్ల ఉపసమూహంగా అని ఈజీగా తేలిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక కోడి పూర్తి శాస్త్రీయ నామం గాలస్ గాలస్ డెమోస్టికస్. ఇది డైనోసర్ అనే పెద్ద సమూహంలో ఉంటుంది. డైనోసర్లు చనిపోయిన తర్వాత మిగిలిన ఈకలు కలిగిన మాంసం తినే డైనోసర్లు చెట్ల మీద నివసించేవి. నెమ్మదిగా అవి ఆధునిక పక్షులుగా మారాయి. ఈ క్రమంలో కోడి జీవించి ఉన్న డైనోసర్గా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారు. అయితే డైనోసర్లు 2 రకాలుంటాయి. ఒకటి ఎగిరే డైనోసర్లు, 2 ఎగరని డైనోసర్లు. కానీ అవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. కోడి, పావురాలు, పక్షి లాంటి డైనోసర్ జాతికి చెందినవి. ఇవన్నీ కూడా 60 మిలియన్ ఏళ్ల కిందట నాటి యుగాంతం నుంచి బతికి బయటపడి ఇప్పుడు చిన్న చిన్న పరిమాణంలో మన ముందు తిరుగుతున్నాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే డైనోసర్లు కోళ్లుగా పరిమాణం చెందే క్రమంలో ఒక భారీ ఉల్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెబుతున్నారు. ఆ స్టోరీలోకి వెళ్తే దాదాపుగా 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావంతో భూమి మీద ఉన్న దాదాపు అన్ని డైనోసర్లు అంతమయ్యాయి. కానీ అక్కడక్కడ చిన్న డైనోసర్ సమూహాలు మిగిలిపోయాయి. చిన్న పరిమాణంలో ఉన్న డైనోసర్లకు ఈకలు మొలిచాయి. వాటి కారణంగా వేగంగా పరిగెత్తడం, చెట్ల రంధ్రాలలో దాక్కోవడం చేసేవి. కొద్ది కాలం తర్వాత కొంత దూరం ఎగరడం కూడా మొదలుపెట్టాయి. ఈ సమూహాన్ని థెరోఫాడ్ డైనోసర్లని పిలుస్తారు. ఇక వీటి పరిమాణ క్రమాన్ని ఓసారి చూస్తే 150 మిలియన్ సంవత్సరాల క్రితం వెలోసిరాప్టర్ ఇతర మాంసం తినే డైనోసర్లకు ఈకలున్నాయి. 125 మిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని థెరోఫాడ్లు చిన్నవిగా మారాయి, రెక్కలు పెరిగాయి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం అతి చిన్న ఈకలు కలిగిన థెరోఫాడ్లు మాత్రమే ఉల్కపాతం నుంచి బయటపడ్డాయి. 50 నుంచి 20 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రాణాలతో బయటపడినవి నెమ్మదిగా పక్షులుగా మారాయి. ఇక 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు డైనోసర్లు కోళ్లుగా మారాయని పరిశోధనలో సైంటిస్టులు కనిపెట్టారు. అయితే ఈ మొత్తం పరిణామ క్రమాన్ని, కొన్ని శాస్త్రీయ రుజువులను కూడా సైంటిస్టులు చూపిస్తున్నారు. డైనోసర్ గుడ్లు, కోడి గుడ్లు ఒకే షెల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. శాస్త్రవేత్తలు టీ రెక్స్ ఎముకలలో అసలు డైనోసర్ ప్రోటీన్లను కనుగొన్నారు. రెండింటిలో సేమ్ ప్రోటీన్లున్నాయి. ఇక కోళ్లు ఇప్పటికీ మాంసం తినే డైనోసర్ల మాదిరిగానే అనేక జన్యువులను కలిగి ఉంటాయి. అయితే కోడితో పాటు పావురం, ఆస్ట్రిచ్, చిలుక, గద్దను కూడా సజీవ డైనోసర్గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి ఇది కోడికి, డైనోసర్కి ఉన్న మధ్య లింక్.